హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చూసారు కదా, ఇవాళ థర్స్డే అనేసి దేవుడు పూజకి అని చెప్పిన పువ్వులు కోసుకుందాని అయితే పైకి వచ్చాను. బయట కొంటాం కదండి పువ్వులు, అలాగైతే ఉన్నాయి. ఇవి సేమ్ చాలా మట్టుకు అయిపోయినాయండి పువ్వులన్నీ. ఇవి కూడా అన్నీ అయిపోయినాయండి, కానీ చాలా పెద్ద సైజులో అయితే వచ్చినాయి. కోస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. చామంతి పూల స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. కూడా చాలా బాగా అయితే అయిపోయినాయి, ఇంకా వాడిపోతున్నాయి. పూజకైతే ఉపయోగించేసుకుందాం. అప్పుడే మల్లెపూలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. చూసారా ఎంత పెద్ద పెద్ద పూలు ఉన్నాయని. వీటిని కూడా తెంపేసుకుందాం. 2 పూలు అయితే వచ్చినాయి. ఇవి ధర్మకోళ్ళు అండి, నాకు ఏసీ బాక్స్లో వచ్చినాయి. వీటికి ఇక్కడెక్కడ లెంత్ తక్కువ ఉందని చెప్పనైతే నేను చిన్న ధర్మకోల్ పీసులు అయితే తీసి చిన్న పుల్లలు పెట్టి అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. లోపల ఉన్నదంతా కూడా చెక్కేసాను కత్తితోటి, ఎందుకంటే లెంత్ ఎక్కువైతే మనకు లోపలికి లోతుగా ఉంటే మొక్కలు కొంచెం బాగా లోపలికి పెరుగుతాయని చెప్పనేసి ఇలాంటివి 2 దొరికినాయి నాకు. ఇప్పుడు ఇది మన ఇంట్లో ఉన్న పాత మట్టి కదండి, సండే పశువుల ఎరువు. దీన్ని అయితే ఇప్పుడు మన పాత మట్టిలో కలుపుకొని కుండీలు నింపుకుందాం. ఇందులోనే వేపపిండి అయితే వేసుకుంటున్నానండి. కొంచెం గట్టిగా ఉంది. ఇది కలుపుకున్నాం కదా, దీన్ని అంతటినీ కూడా బాగా పైకి కిందకి కలిసేలాగా బాగా కలుపుకున్నాం. చూసారా ఎంత బ్లాక్గా ఉందో. ఇప్పుడు ఇదంతా బాగా కలిపాను కదండి, ఇలా పాట్స్లోకి అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఈ ఖాళీ ప్లేస్లో కనుక ఇలా మనం సెట్ చేసుకోకపోతే కనుక ఇంత మట్టి అయితే పట్టేది కాదు మనకి. అది సెట్ చేసుకున్న వల్ల మనకి కొంచెం మొక్క పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ అయితే దొరికింది. మట్టిని అయితే అన్ని పాట్స్లోకి నింపేసుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేస్లో పెట్టుకుని వాటరింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంత ఫిల్ చేశాను కానీ మట్టి ఎంత నిండాగా ఉన్న నీళ్ళు వేస్తే మట్టుకు ఇది కిందకి దిగిపోద్ది. ఈ సెట్ చేసిన తర్వాత అయితే నీళ్ళు వేస్తాను. అలాగే మనం పాట్స్ అన్ని కన్నిటిలోకి కలుపుకున్న మట్టి మిగిలిన తర్వాత అయితే నేను ఇలాగా మల్లి మొక్కలోకి అయితే కొద్దిగా మట్టిని అయితే వేసుకున్నాను. ఇదైతే నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన నీళ్ళు అన్నింటినైతే 2 రోజుల నుంచి అయితే ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి చామంతులు ఇవి అన్ సీజన్లో కూడా పుయ్యాలంటే కనుక ఇలాంటి పప్పు నీళ్ళు అవన్నీ మనం ఇలా ఇచ్చామనుకోండి, మనకి అన్ సీజన్లో కూడా మంచి పూత అయితే వస్తుంది. ఇప్పుడు మీకు ఇది డైల్యూట్ చేసి వాటర్లోని, ఇప్పుడు ఇది 5 లీటర్స్ బకెట్. నేను దీనికి 5కి ఒక 5 లీటర్స్ మాత్రమే వేసుకుంటున్నాను వాటర్. బాగా తిక్కుకున్నాయి చూడండి వాటర్. ఇలా తిక్కుకున్నప్పుడు మనం దీనికి సమంగానే తీసుకోవాలి వాటర్. 1:2 రేషియోలో కూడా తీసుకోవచ్చు, పర్లేదండి, ఇదేమవుదు.
నేను ఇందులో మినప్పొట్టుని చూడండి, మినప్పొట్టుని అయితే వేసుకోవట్లేదు మొక్కల్లోని, ఎందుకంటే పందికొక్కు తవ్వేస్తుందేమో భయం వేసి అయితే మినప్పొట్టుని అయితే వడకట్టేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత అయితే అండి మొక్కలకి మరీ కిందకి వాటర్ అంతా పోయిలా కాకుండా కొంచెం కొంచెం వాటరింగ్ చేసుకుందాం. ఇది కొంచెం తడిగా ఉంది, అందుకు దానికి వేయట్లేదు, మళ్ళీ చెట్టుకైతే వేస్తున్నాను. టమాటా చెట్టుకి చూడండి ఒక టమాటా అయితే ఉంది, దీన్ని అయితే కోసేసుకుంటున్నాను. ఇంత మొక్కలో కూడా ఒక 2 టమాటాలు అయితే ఉన్నాయి, వీటిని కూడా కోసుకుంటున్నాను. కలుపుకున్న మట్టిని అయితే ఇందులో దొండపదున్న టబ్లో కూడా కొంచెం వేసుకున్నానండి. అలాగే ఇక్కడ మనకి చుక్కకూర ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది కదా ఇది వచ్చి, మళ్ళీ కొత్త చిగురులు అయితే వస్తుంది. ఆకులు కూడా ఎల్లోగా అయిపోతున్నాయి ముదిరిపోయి. ఇది ఏ పప్పులో కన్నా వేసుకుందాం. మన చిన్న మిద్దె తోటలో అయితే ఫస్ట్ టైం హార్వెస్ట్ అండి ఇది చుక్కకూర. చుక్కకూర అంతా తెంపేసుకున్నానండి, ఇంత అయితే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అయితే అనుకుంటున్నాను. ఈ చిన్న వాటర్ బాటిల్ అయితే కొంచెం మట్టి అయితే వేసుకుని వంకాయ సీడ్స్ అయితే పెట్టుకున్నానండి. గ్రీన్ కలర్ లాంగ్ చూసారా, మొలకలు కనిపిస్తున్నాయండి 2. అలాగే ఇక్కడ చూడండి, మనం ఎంత సౌకర్యంగా పెట్టినా సరే మూలకెళ్ళి వచ్చింది ఇది ఒక విత్తనం.